హలో స్టూడెంట్స్, ఈరోజు మనము క్లాస్ 10th ఫిజికల్ సైన్స్ చాప్టర్ 1 గురించి డిస్కస్ చేసుకుందాం. చాప్టర్ నేమ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఫస్ట్ మనము రిఫ్లెక్షన్ అంటే ఏమో తెలుసుకుందాం. ద ఫినామినా ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఈజ్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. ఇంకా నెక్స్ట్, వాట్ ఆర్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఇందులో ఫస్ట్ లా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఐ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆర్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది ఫస్ట్ లా. సెకండ్ లా, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆల్ షుడ్ లై ఆన్ ద సేమ్ ప్లేన్. ఇవి టూ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ మనం ఇప్పుడు వాట్ ఈస్ మెంట్ బై స్పెరికల్ మిర్రర్ తెలుసుకుందాం. స్పెరికల్ మిర్రర్ అనేది హాలోస్పియర్ లో ఒక పార్ట్. A part of halosphere is known as spherical mirror. A part of halosphere is known as spherical mirror. Next, spherical mirror is divided into two types. One is convex mirror, other one is concave mirror. Second one, concave mirror. So స్పెరికల్ మిర్రర్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. అవి ఏంటివి? ఫస్ట్ వన్ కాన్కేవ్ మిర్రర్, సెకండ్ వన్ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ చూపిస్తున్నది ఏంటి? యాక్టివిటీ 1. ఈ యాక్టివిటీ 1లో ఏది కాన్కేవ్ మిర్రర్, ఏది కాన్వెక్స్ మిర్రర్ అని ఒక యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ థిన్ ఫోమ్ ఆర్ రబ్బర్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఒక రబ్బర్ లేదా ఫోమ్ తీసుకోండి అంటున్నాడు. సరే, ఫోమ్ తీసుకున్నాం. దానికి ఒక 4 పిన్నులు, 4 పిన్స్. పుట్ సమ్ పిన్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ఆన్ ఫోమ్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. ఇక్కడ ఫస్ట్ ఫిగర్ లో చూపిస్తున్న విధంగా ఒక ఫోమ్ లేదా రబ్బర్ తీసుకోండి. ఆ రబ్బర్కి ఒక 4 పిన్స్ కూర్చోండి. తర్వాత నెక్స్ట్, ఈ పిక్చర్ ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఇలా బెండ్ చేయాలి. ఇప్పుడు ఈ 4 పిన్స్ మనకి ఎలా కనిపిస్తున్నాయి? ఆల్ ద రేస్ ఆర్ కన్వర్జింగ్ అట్ ఎ పాయింట్. అన్ని రేస్ ఈ పిన్స్ వెనెవర్ we bend the rubber foam like this, all the pins are appear to meet at a point, converging at a point. ఇవన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. అదే ఇలా బెండ్ చేస్తే ఎలా మీట్ అవుతున్నాయి? These pins are diverging and extended these rays and they meet at the point. In the case of convex mirror. ఇప్పుడు చూద్దాం. వాట్ ఈస్ మెంట్ బై కాన్కేవ్ మిర్రర్, వాట్ ఈస్ మెంట్ బై కాన్వెక్స్ మిర్రర్? పైన చూపించిన డయాగ్రామ్స్ ప్రకారంగా ఏ కాన్కేవ్ మిర్రర్ విల్ బి లైక్ ద రబ్బర్ సోల్ విచ్ బెంట్ ఇన్వర్డ్స్. నెక్స్ట్, ఏ కాన్వెక్స్ మిర్రర్ విల్ బి లైక్ ద రబ్బర్ సోల్ విచ్ బెంట్ అవుట్వర్డ్స్. సపోజ్ ఇది ఒక కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్, ఇది ఒక కాన్వెక్స్ మిర్రర్. నౌ ఇప్పుడు స్పెరికల్ మిర్రర్ అంటే ఏమో తెలుసుకున్నాం. కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్ అయిపోయింది. నెక్స్ట్, స్మాల్ డెఫినేషన్స్. హియర్ we are taking concave mirror. Now we are going to discuss what is center of curvature. Center of curvature అంటే all normals when converge at a point. This point is called center of curvature of the mirror. Center of curvature ను మనం ఏ లెటర్ చూస్తాం? C. C means center of curvature. అంటే నార్మల్స్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఆ పాయింట్ ను మనము సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏమో తెలుసుకుందాం. ప్రిన్సిపల్ యాక్సిస్ చెప్పబోయే ముందు వాట్ ఈస్ పోల్ తెలుసుకోవాలి. సో వాట్ ఈస్ పోల్? ద మిడ్ పాయింట్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఇస్ కాల్డ్ పోల్, లేదా జియోమెట్రిక్ సెంటర్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఇస్ కాల్డ్ పోల్.
పోల్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ పి. పోల్ ఎలా చూస్తారు? పితో. పి అంటే పోల్. పోల్ అంటే జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. నెక్స్ట్ మనము ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే చూద్దాం. ఇది కాన్కేవ్ మిర్రర్ అని చెప్పాము. ఈ లైన్స్ అనేటివి ఏమిటంటే పాలిష్డ్ సర్ఫేస్. ఇది ఒక లైన్. దిస్ ఈస్ ఏ హారిజాంటల్ లైన్ విచ్ passes through pole and center of curvature is known as principal axis. So what is principal axis? A horizontal line which passes through center of curvature and pole is called principal axis. ఇప్పుడు మనము పోల్ అంటే తెలుసుకున్నాం, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏమో తెలుసుకున్నాం. నెక్స్ట్ వాట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ సి ఈస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. పి అంటే ఏంటి? పోల్. సి అంటే ఏమి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే పీకు సికు మధ్య ఉండే దూరాన్ని మనము రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈస్ డినోటెడ్ బై లెటర్ క్యాపిటల్ ఆర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫిగర్లో చూపిస్తున్నందుగా యాక్టివిటీ చూద్దాం. ఇది ఒక థర్మోకోల్ బ్లాక్. ఇక్కడ 2 పిన్స్ తీసుకొని ఈ థర్మోకోల్ బ్లాక్ 2 పిన్స్ అరేంజ్ చేయాలి. చేసిన తర్వాత ఒక క్యాండిల్ తీసుకోవాలి. క్యాండిల్ అంటే సోర్స్ అని తీసుకున్నాం. ఫస్ట్ దిస్ ఈస్ క్యాండిల్. Here 2 cases. First we will discuss first case. We have stuck 2 pins on a thermocol block. The pins are parallel to each other. As we see, when a source of light is kept very near, the shadow is diverging. See, this is first picture. ఇక్కడ పిన్స్ ఎలా ఉన్నాయి? పిన్స్ రెండు కూడా ఒకదానికొకటి parallel గా ఉన్నాయి. ఇక్కడ క్యాండిల్ ఎలా పెట్టినాము? ఈ థర్మోకోల్ బ్లాక్ చాలా దగ్గరగా ఉంది, అంటే వెరీ నియర్ టు ద బ్లాక్. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ వెరీ నియర్ టు థర్మోకోల్ బ్లాక్, ద ఇమేజ్ ఆఫ్ 2 పిన్స్ ఆర్ డైవర్జింగ్. సెకండ్ కేస్, వెన్ యూ అబ్జర్వ్ సెకండ్ కేస్, when you place the candle is far away from the thermocol block, the image of 2 pins are parallel to each other. So from this activity we understood that when the object is at infinity, the rays are parallel rays. సో ఇదే కాన్సెప్ట్ మనము ఇక్కడ యాక్టివిటీ 2లో అప్లై చేద్దాం. హోల్డ్ ఏ కాన్కేవ్ మిర్రర్ సచ్ దట్ సన్లైట్ ఫాల్స్ ఆన్ ఇట్. అంటే కాన్కేవ్ మిర్రర్ను సన్లైట్కి ఎదురుగా పెట్టండి అంటుంది. టేక్ ఏ స్మాల్ పేపర్ అండ్ స్లోలీ మూవ్ ఇట్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ ఫైండ్ అవుట్ ద పాయింట్ where you get a smallest and brightest spot which will be the image of the sun. See the picture. ఇది ఒక కాన్కేవ్ మిర్రర్, ఇది రిఫ్లెక్ట్ పాలిష్డ్ సర్ఫేస్. ఈ లైన్స్ అనేటివి ప్యారలల్ లైన్స్. సో when the object is at infinity, the rays are coming from the sun. They are parallel rays. When the parallel rays falls on the reflected surface of concave mirror, after reflection they meet at the point. So this point is known as focus. So focus అంటే ఏమో ఇంకొకసారి తెలుసుకుందాం. The rays coming from the sun parallel to the principal axis of a concave mirror converge to a point. This point is called focus or focal point F. F ను ఫోకస్ అయినా అనొచ్చు లేదా ఫోకల్ పాయింట్ అయినా అనొచ్చు. నెక్స్ట్ మనము ఫోకల్ లెంత్ ఏంటేమో తెలుసుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ ఈజ్ నోన్ యాజ్ ఫోకల్ లెంత్. పి అంటే పోల్, ఎఫ్ అంటే ఫోకస్. సో పి నుంచి ఎఫ్కి ఎంత దూరం ఉంది, ఆ దూరాన్ని మనము ఫోకల్ లెంత్ అంటున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే క్యాపిటల్ ఆర్, ఫోకల్ లెంత్ అంటే స్మాల్ ఎఫ్. సో ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 2f. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 2f అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ ద ట్వైస్ ద ఫోకల్ లెంత్. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 2f. ఒకవేళ ఎఫ్కు ఫార్ములా రాయండి అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ బై 2. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఎఫ్? ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ బై 2. నెక్స్ట్
we are going to discuss how the focus is forming in the case of convex mirror. So, convex mirror is also known as diverging mirror. What is convex mirror? Diverging mirror. So, ఇది convex mirror. This is polished surface. Now we are taking parallel beam of light, or when the object is at infinity, the rays are parallel rays. Parallel rays falls on the reflected surface of convex mirror, they divergent. So these diverging rays, we are extending these diverging rays backwards, they meet at the point focus. So in the case of convex mirror, we define focus as the parallel rays appear to diverge after reflection. If we extend the reflected rays backwards, they meet at the focus. So that is focus of the convex mirror. ఇలా మనము ఫోకస్ను కాన్వెక్స్ మిర్రర్లో ఇలా డిఫైన్ చేద్దాం. ఓకేనా? సో ఆల్ ద రేస్ appear to meet at a point, so that point is known as focus.